సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రాజేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ విష్ణు టాక్స్. ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. సో రాజేశ్వర రెడ్డి గారు, చాలామంది ఫ్రెండ్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు. ఇంకొంతమంది నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురు పట్టే వాళ్ళు అడుగుతుంటారు, కొంతమంది ఊరు వెళ్ళినప్పుడు అడుగుతుంటారు. సో విష్ణు, మా శాలరీ ఒక 25,000 రూపాయలు. సో మేము కూడా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నెలకి ఎంత కంట్రిబ్యూట్ చేయాలి? ఇంకొంతమంది అడుగుతుంటారు, మా శాలరీ 40,000 రూపాయలు, మేము కూడా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం పిల్లల కోసం అని చెప్పి. సో మాకు వచ్చే శాలరీ నుంచి ఎంత కంట్రిబ్యూషన్ ఎస్ఐపి చేసుకోవచ్చు? ఇంకొంతమంది 50,000 వచ్చేవాళ్ళు, 75,000 వచ్చేవాళ్ళు, 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు, ఇలా అన్ని శాలరీ గ్రూప్స్, అంటే ఒక 20,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళందరూ చాలామంది నాకు తారసపడితే అడుగుతుంటారు. సో మాకు వస్తున్న శాలరీని బట్టి మేము నెలకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎస్ఐపికి కంట్రిబ్యూట్ చేయొచ్చు అంటూ కూడా. మరి 20,000 వచ్చేవాళ్ళు 30, 40, 50, 60, 70, 80, 1,00,000. సో ఈ శాలరీ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? దీన్ని మనము 50-30-20 రూల్ అంటామండి. అంటే మన 100 రూపీస్ ఇన్కమ్ అనుకుంటే 50% స్పెసిఫిక్ నీడ్స్ అంటే మ్యాండేటరీ నీడ్స్, రెంట్, కూరగాయలు, గ్రాసరీస్, ఇట్లాంటి వాటికి 30% ఏమో ఈ లోన్ ఈఎంఐస్ అనుకోండి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, ఇవి 20% ఏమో సేవింగ్స్. యాక్చువల్గా ఈ 50-30-20 రూల్ ఫాలో కావాలి. అంటే ఏ బిగినర్ అయినా ఇప్పుడు 20,000 ఉన్నా 20% అంటే 4,000 పక్కన పెట్టుకునే పరిస్థితిలో ఉండాలి. అది బేసిక్ రూల్. దాన్నే శాలరీ ఇంక్రీజ్ అవుతుంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి యాక్చువల్గా. అంటే 20,000 ఉన్నప్పుడు 4,000 పక్కన పెట్టిన వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చేసరికి 20,000 పక్కన పెట్టాలి. కానీ ఇక్కడ ఏమవుద్ది అని అంటే ఒక చిన్న ప్రాబ్లం, ఎవరైతే 10,000, 15,000, 20,000 ఉన్న వాళ్ళు 20% పక్కన పెట్టలేకపోవచ్చు. రూల్ ఉంది, 50-30-20 రూల్ ఉంది, కానీ మనకి ఈ రోజున్న సిచ్యువేషన్స్కి రూమ్ రెంట్స్, గ్రాసరీస్ అన్నీ కాబట్టి సో వీళ్ళు అంటే అట్లీస్ట్ ఆ 20% ఇనీషియల్గా పక్కకు పెట్టుకోలేకపోయినా కానీ ఒకసారి ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని, అంటే నేను అన్న ఈ 50-30 ఎంత అవుతున్నాయి అక్కడ ఏమైనా కంట్రోల్ చేసుకొని మినిమం ఒక 10%తో స్టార్ట్ చేస్తే బెస్ట్ అండి. ఇన్ కేస్ వాళ్ళతో ఆ 20% కాకపోతే, అంటే ఐ మీన్ 20,000 శాలరీ ఉన్న వాళ్ళకి నేను 4,000 పక్కకు పెట్టమన్నాను. సో 16,000లో వాళ్ళకి ఇవన్నీ ఖర్చులు వెళ్ళే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ 18ని అందులో అడ్జస్ట్ చేసుకొని ఆ 2ని మర్చిపోవాలి, ఆ 10%. సో ఎప్పుడైతే ఇది ఎంత మనం చేసినా ఒక ఫస్ట్ 2-3 మంత్స్ అండి మనకు కష్టమయ్యేది. సపోజ్ ఇప్పుడు ఆ 18,000 పక్కన పెట్టి 2,000 సిప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 మంత్స్లో అలవాటు అయిపోతుంది. సో ఈ సేవింగ్ని మనం హ్యాబిట్ చేసుకోవాలండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. అంటే ఆ 10% కానీ 5% కానీ 20% కానీ అది మనకు మన బ్లడ్లోకి వెళ్ళిపోవాలి, ఇంత సేవ్ చేయాలి నేను అనేది. ఇది ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక గోల్ని సెట్ చేసుకోవడం. అంటే ఇక్కడ పక్కన పెడుతున్నాము కానీ నేను అన్న సపోజ్ 20,000 ఉన్న వాళ్ళు 10% పక్కకు పెడుతున్నారు, దాన్ని వాళ్ళ ఇన్కమ్ 50,000 వెళ్ళేసరికి దాన్ని 20% చేయాలి, అంటే 10,000 పక్కన పెట్టాలి. అది ఎప్పుడు పెట్టగలుగుతారు అంటే వాళ్ళకు ఒక గోల్ మైండ్లోకి వస్తే. జస్ట్ లైక్ దట్, ఇప్పుడు ఏది లేదనుకోండి మైండ్లో, ఉంది కదా ఇవాళ డబ్బులు వస్తున్నాయి కదా ఖర్చు పెట్టేద్దాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ శాలరీ వస్తుంది కదా అనుకుంటారు. బట్ ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 20,000 కానీ 40,000 కానీ 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ మనము మన టైంని, మన ఎనర్జీని వీఆర్ ఎక్స్చేంజింగ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ విత్ ది ఎంప్లాయర్. అంటే మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, ఏదైతే బిజినెస్ ఉందో అక్కడ మన ఎనర్జీని, టైంని పెడితే ఈ డబ్బులు వస్తున్నాయి. ఈ టైం ఎనర్జీ అనేది మనకు లిమిటెడ్. రోజు ఎంత చేస్తాం? 10-12 గంటలు చేస్తాం అండ్ ఎగ్జాస్ట్ అయిపోతుంది మనం ఎక్కువ సేవ్ చేస్తే. ఈ లిమిటెడ్ రీసోర్సెస్, మన దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్తో ఈ శాలరీ వస్తుంది. మరి దీన్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే మనీని జనరేట్ చేస్తేనే పాసిబుల్ అండి.
అందుకని నేను స్టెప్ బై స్టెప్ ఈ 5% నుంచి 10 నుంచి 15 నుంచి 20 ఎందుకు వెళ్ళమంటున్నానంటే ఆ మనీ ఎంతైతే మనము ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీ జనరేట్ చేసిన ప్రాసెస్లో మన టైము ఇవ్వట్లేదు, మన ఎనర్జీ ఇవ్వట్లేదు. అంటే ఎప్పుడైతే మన టైం ఎనర్జీ ఇవ్వకుండా మనం మనీ జనరేట్ చేస్తామో అప్పుడు వెల్త్ క్రియేషన్ ఈజ్ పాసిబుల్. ఓకే. అయితే ఇక్కడ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళేమో నాకు 20% చేయలేకపోతున్నారంటారు, బట్ చేసే ఛాన్స్ ఉంది. నాట్ 20, అట్లీస్ట్ 10తో స్టార్ట్ చేయండి, 10 నుంచి 15కి వెళ్ళండి, 15 నుంచి 20కి వెళ్ళండి. ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళేమో 20 సరిపోతుంది కదా ఇంకెక్కువ ఎందుకు అంటారు. ఎక్కువ ఎందుకు అని అంటే ఇంతకుముందు నేను చెప్పిన కాన్సెప్ట్, మీకు ఈ ₹1,00,000 అనేది మీరు మీ ఆ రిసోర్సెస్ ఇస్తేనే వస్తుంది. బట్ మీకు ఆ 20% కంటే ఎక్కువ సేవ్ చేసే ఛాన్స్ ఉంటే, ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటే చేస్తే మీరు తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ పాసిబుల్. అంటే డబ్బు కోసం మీరు పనిచేయాల్సిన పని ఉండదు. ఇది జనరల్గా 50-60% వరకు కూడా వెళ్తుందండి. అంటే మన ఇన్కంలో 50%, 60% కూడా సేవ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సో ఎందుకు అంత చేయాలి అని అంటే తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 10, 20, 30, 50 పక్కన పెడితే ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేసి 5%తో చేస్తే 5%, 10 అయితే 10, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని హ్యాబిట్గా మార్చుకోవాలి. దాన్ని హ్యాబిట్గా మార్చుకొని నెక్స్ట్ స్టెప్లో ఒక గోల్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు వెల్త్ క్రియేషన్ ఈజ్ పాసిబుల్ అంటే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో ఎవరెవరి జీతాన్ని బట్టి నెలకి ఎంతెంత సిప్ కాంట్రిబ్యూషన్ ఉండాలన్నది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.